అయితే వచ్చేసి కింగ్స్ వర్త్ అనే ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళి చూసి రివ్యూ ఇస్తా కింగ్స్ వర్త్ వర్తా కాదా అని చెప్పి. ముగ్గుల పోటీలు అన్నమాట. నువ్వు చూస్తే కుక్క కనిపిస్తుంది. నాకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కుక్క. ఎంత పెద్ద కుక్క కనిపిస్తుంది. వర్తా కాదా? రియల్ మధుని ఎలా ఉంటాడో మీకు చూపించాలి అని అంటే జస్ట్ సెకండ్ చూపిస్తాను. సో ఏ మధు ఇక్కడేం చేస్తున్నావు? మధు ఏ మ్యాడ్ సార్, ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడికి వెళ్ళిపోయావు అప్పుడే. మన దగ్గర సమాధుల దగ్గర కూర్చోడానికి కానీ లేకపోతే పక్కన నడవడానికి కానీ చాలా భయపడతాం కదా. సో వీళ్ళంతా కూడా నార్మల్గా కూర్చుంటారు అని మంచిగా అయితే ఫ్యామిలీస్తోనే టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ అయితే మన ఊర్లో ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట. సో మీకు చూపిస్తాను. తర్వాత అమ్మా బాబు కొంచెం పట్టు లోపలికే అమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఎక్కడికి వచ్చిన పేరు తెలుసుకోండి, చెప్తాను. మనం అయితే వచ్చేసి ఇలా వించెస్టర్కి వచ్చాం. ట్రైన్ అయితే దిగాం అండ్ అదైతే మనకి లండన్కి వెళ్తుంది మళ్ళీ వచ్చేసి. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది అయితే ఐడియా లేదు ఎప్పట్లాగే. ఫస్ట్ టైం మన మైక్ అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బర్త్డేకి మత్సు కొనిచ్చిన మైక్ అనమాట. సో చూడాలి ఎలా వస్తుంది అయితే. రివ్యూ కావాలి అని అంటే మేము ఖచ్చితంగా వచ్చేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో గైస్ హాయ్ చెప్పండి, బాయ్. అండ్ మనం అయితే వచ్చేసి కింగ్స్ వర్త్ అనే ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళి చూసి రివ్యూ ఇస్తా కింగ్స్ వర్త్ వర్తా కాదా అని చెప్పి. సో కింగ్ వర్తా కాదా అని చెప్పేసి అయితే మన మత్సు రివ్యూ ఇవ్వబోతున్నాడు ఫ్రెండ్స్. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ టైం మీరు కన్నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అయితే మనం వించెస్టర్లో వెళ్తున్నాం అన్నమాట. లాస్ట్ టైం అయితే మేము ఫిబ్రవరి వచ్చాము. అప్పటికి మనం ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదన్నమాట. లక్కీ ఫెలోస్ మీరందరూ. సో మీకు ఆ టార్చర్ అయితే తగ్గిపోయింది. యూట్యూబ్ బ్లాగ్ అయితే మేము పెట్టలేదన్నమాట. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పేసి ఉంది. సో మనం ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ప్లేస్లో అయితే చర్చ్ అయితే కామన్గా ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇలా అయితే మనం ఎగ్జిబిషన్లో అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనకైతే మొత్తం ఆర్ట్ కలెక్షన్ చాలా బాగుంది. సో ఏదైనా తీసుకుందామని అయితే ట్రై చేసాం కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల అయితే మేము తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఏది కూడా మనం వాళ్ళకి స్టిక్ చేయకూడదు కాబట్టి, అండ్ మనం ఉంటున్నది రెంటెడ్ హౌస్లో కాబట్టి ప్రస్తుతానికి. సో అలాంటి ఆప్షన్ నుంచి అయితే తీసేయాల్సి వచ్చింది. కాకపోతే వచ్చేసి మనకి ఆర్ట్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో అదంతా కూడా రియలిస్టిక్గా ఉంది. సో మన వాళ్ళు అయితే వచ్చేసి ఈరోజు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలని చెప్పి చాలా ఆతృత పడుతున్నారు అనమాట. కాకపోతే మనకు వచ్చేసి చాలా భయం అని అనిపిస్తుంది అన్నీ ట్రై చేయాలి అని అంటే. సో ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఏమైపోయిద్దో చూద్దాం. అండ్ మన మైక్ వచ్చేసి ఛార్జింగ్ లేదు. సో అది చూసుకోకుండా తెచ్చేసాం అనమాట. సో ఈ వీడియో అలా ఉంటుంది. ఫ్రెండ్స్ వెతకడానికి చాలా కష్టపడుతున్నారు. అన్నీ ఆపేసాను అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి కొంచెం గడ్డి తినాలని అయితే ఫిక్స్ అయ్యారు. మన వల్ల కాదు అంత తినడం. సో అలా వచ్చేసి ఆపేసి మనమైతే ఎప్పటిలాగా మెక్కి కేఎఫ్సీకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మనం తిరగలిగి ఎలా ఉంటుంది. వావ్, ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా అయితే కార్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మన డ్రీమ్స్ ఎప్పుడు ఫుల్ఫిల్ అయితే అప్పుడు వచ్చేసి మనం మనం ఒక మంచి ఒక కార్ కొనుక్కోవాలని చెప్పేసి కొంచెం కష్టపడి ఫాస్ట్గా సక్సెస్ అయిపోదాం. ఇక్కడ నుంచి మనమైతే కింగ్స్ వర్త్ వెళ్ళడానికి బస్ అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ అయితే మన ఊర్లో ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట. సో మీకు చూపిస్తాను. ఇలా అయితే వచ్చేసి బస్ స్టాప్ అంతా కూడా సేమ్ మన సైడ్ అయితే ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట. సో మన మ్యాడ్సన్ అయితే ఆకలితో ఉంటే మాత్రం కోపం బయటకు అలా తన్నుకొచ్చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే అలానే కడుపు కాలుతుందని చెప్పేసి కచ్చగా కడుస్తున్నాడు ప్రస్తుతానికి. ఎక్కడికి వెళ్ళినా ప్రైమార్క్ ఇవే ఉంటాయి ఫ్రాన్స్. మన దగ్గర అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి తినడానికి కానీ, లేకపోతే వచ్చేసి టెంపుల్స్, లేకపోతే విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే సిటీ సెంటర్లో ఉండేవి మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, ప్రైమార్క్ ఇవి మాత్రమే ఉంటాయి అన్నమాట.
మనమైతే వీళ్ళని మెగ్డీకి లాక్కొని వచ్చేసామన్నమాట. ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీకి వస్తారనమాట ఫ్రాన్స్. ఎందుకంటే లేదు అని అంటే ఆల్మోస్ట్ 70-80 పౌండ్లు అవుతాయి, అంటే 8,000-9,000 వచ్చేసి ఫుడ్కే అవుతుంది. సో దానివల్ల అయితే మళ్ళీ మనం మెక్డొనాల్డ్స్కి వచ్చేసామన్నమాట. సో ఫుల్గా తిన్న తర్వాత అమ్మా బాబు కొంచెం పట్టు లోపలికే అమ్మా. సో ఇప్పుడైతే మనం వచ్చేసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నార్మల్గా అయితే బస్ ఇంకో 1 అవర్ పడుతుంది బస్ రావడానికి. కింగ్స్వర్త్ ప్లేస్కి అయితే మనం వచ్చామన్నమాట. ఇదంతా కూడా అయితే మనకి పల్లెటూరు లాగే ఉందన్నమాట. సో నేనైతే మీకు ప్లేస్ అయితే చూపిస్తాను. సో గైస్ మీకైతే ఇప్పుడు రియల్ మధుని ఎలా ఉంటాడో మీకు చూపించాలి అని అంటే జస్ట్ సెకండ్ చూపిస్తాను. ఏ మధు ఇక్కడేం చేస్తున్నావు? మధు ఏ సార్ ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడికి వెళ్ళిపోయావు అప్పుడే. నానైతే కంప్లీట్గా ఫ్లాప్ అయిందనమాట. ఏం లేవు, జస్ట్ కొన్ని హౌజెస్ తప్ప. మచ్చు నీ ప్లాన్ చాలా బాగుంది మచ్చు. సో ఇప్పుడు చెప్పు, కింగ్స్వర్త్ వర్తా కాదా? సో మన మధ్య వేసే ప్లాన్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఫ్రాన్స్. ఎక్కడికి వెళ్ళినా సరే వరస్ట్గా వేస్తాడు. సో ఇది 2వ సారి అనమాట ఫ్లాప్ అవ్వడం మధ్య వేసిన ప్లాన్లో. కింగ్స్వర్త్ కింగ్ లాగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాడు, కాకపోతే ఇక్కడ ఏం లేదు. కాకపోతే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. నేచర్ కంటే ఏదైనా బెస్ట్ ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా కాదు. సో అలా అయితే ఇవాళ మనం సరిపెట్టుకోవాలి. ప్లేసెస్ అయితే ఏం లేవన్నమాట. మాత్రం మీకు లొకేషన్స్ కానీ ఏమీ చూపించట్లేదు అనమాట, ఎందుకంటే ప్లాన్ ఫ్లాప్ అయింది. కింగ్ చార్లెస్ ఇక్కడ మనకైతే ఆవులన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే మా పల్లెటూళ్ళలో ఇట్లాంటి చెట్లు కనబడితే మంచిగా 4 రాళ్ళు వేసుకొని కూర్చొని 2 చిప్స్ ప్యాకెట్లు పెట్టుకొని, కళ్ళు అయితే కళ్ళు, మందు అయితే మందు, బీర్లు అయితే బీర్లు తెచ్చుకొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దున్న వస్తే సాయంత్రం దాకా అన్నీ ఉండి ఆ రోజునే మంచిగా ఉండేది. నా ఇన్సిడెంట్లు అన్నీ చూసాక నీకు పెళ్లి మీద నీ ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళి చేసుకునే బదులు మంచిగా సన్యాసుల్లో కలిసి ఆడికి పోయి కూర్చొని ఇంత పుణ్యం అని వస్తుంది. ఎందుకు నీ వచ్చే పళ్ళం ఎక్కడ సమోసాల విషయం వేస్తుందని భయమా? అసలే మనం ఏం చేస్తా అతను కూడా మీరు బ్యాచ్ పోవడం అనేది లేదు. సో ఏదో ఒక దాంట్లో విషయం వేసేసి అది ఒకటి వచ్చేసి ఎప్పుడు పెళ్ళి అని చెప్పేసి కంగారు పడిపోయాడు అనమాట. సో పెళ్ళి అంటే ఫైనల్గా భయపడుతున్నాడు అనమాట. ఏ సమోసాలోనో లేకపోతే వచ్చేసి మధ్య స్లో పాయిజన్ పెట్టి లేకపోతే హనీమూన్కి తీసుకెళ్ళి చంపేస్తున్నారు కాబట్టి. సో ఇది అమ్మాయిల గురించి మాత్రమే కాదు, ఈవెన్ జెండర్కి సంబంధం లేకుండా అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి అందరూ పెళ్ళి అంటే భయపడే స్టేజ్కి అయితే వచ్చేసారు. సో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గాయస్. జనరల్గా అయితే మన దగ్గర సమాధుల దగ్గర కూర్చోడానికి కానీ లేకపోతే పక్కన నడవడానికి కానీ చాలా భయపడతాం కదా. సో వీళ్ళంతా కూడా నార్మల్గా కూర్చుంటారు అండ్ మంచిగా అయితే ఫ్యామిలీస్తోనే టైం స్పెండ్ చేస్తారు. అండ్ మామూలుగా సిటీస్కి దూరంగా అయితే ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఏంటి అని అంటే జనాల మధ్యలో ఇళ్ళ మధ్యలోనే ఉంటాయి అన్నమాట మొత్తం సమాధులు అంతా కూడా. అండ్ అలాగే వచ్చేసి వీళ్ళు మంచిగా టైం కూడా స్పెండ్ చేస్తారు, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసి. మనమైతే చాలా భయపడతాం అసలు. సమాధుల దగ్గర నడవాలి అంటేనే చాలా భయంగా నడుస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అలాంటి కంగారు ఏమీ లేకుండా చాలా అంటే చాలా క్యాజువల్గా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వీళ్ళైతే. ముగ్గుల పోటీలు అన్నమాట. నువ్వు కూడా ఒక చాక్పీస్ తెచ్చుకోరా. ఏం చేస్తున్నావు మచ్చు? కుక్క కనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కుక్క. ఎంత పెద్ద కుక్క కనిపిస్తుంది? ఇలా రా, నీకు కుక్క కనిపించట్లేదా? నాకు కనిపించట్లేదు. మీకు ఎవరికైనా కుక్క తోక కనిపి నువ్వు కూడా చాక్ పీస్ తెచ్చుకోరా. అరే నువ్వు ఇంకో చాక్ పీస్ అమ్మాయి ఉంటే ప్లీజ్ కనుకోవచ్చు. 200% గ్యారెంటీ ఇస్తాము, ప్రాబ్లం ఏం లేదు. మనిషి అయితే గ్రీన్ ఫారెస్ట్ అనే చెప్పవచ్చు. అండ్ మనకు అక్కడైతే టికెట్ ఎంట్రీ ఉండడం వల్ల లోపలికి అయితే లేదు. అండ్ అక్కడ నుంచి అయితే మనం కెథడ్రల్కి అయితే వచ్చేసాము. అందరూ మనల్ని చూస్తుంటే సిగ్గు అవుతుంది ఫ్రెండ్స్. మన మచ్చు అయితే సిగ్గుపడిపోతున్నాడు. వాళ్ళకి ఎవరికి తెలియదు మనకున్నది వచ్చేసి 100 సబ్స్క్రైబర్లే అని చెప్పేసి. మనం ఏదో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు బిల్డప్లు కొడతాం అనమాట. అవుట్ఫిట్ చాలా బాగుంది. సో ఎక్కడ మనం చెప్పండి మరి
షూస్ 7 పౌండ్స్ ఓకే ప్రైమార్క్. ఈ టీ షర్ట్ వచ్చేసి ప్రైమార్క్లో ఉన్న 7 పౌండ్స్ 10 పౌండ్స్ రిడక్షన్లో ఉన్న ఓకే బ్యాక్ ప్యాంటు 10 పౌండ్స్ రిడక్షన్లోనే ఉన్న వాచ్ ఇంకా ఉన్న ఫేవరెట్ వాచ్ అంటే అన్న ఇచ్చిండే బట్ ఇప్పుడు పని చేయట్లేదు 2000 అనుకుంటా అంటే అన్న వాచ్ రెండు వాచ్ పెట్టి నేను తీసుకున్నాను ఎప్పుడు సో అన్నీ కొట్టేది. కదా. సో ఇప్పుడు మన అవుట్ఫిట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ అనమాట అండ్ జేమ్స్ నుంచి ఇది మనకి గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ టాప్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ మై సిస్టర్ది. అప్పుడప్పుడు అలా తస్కరింగ్ చేస్తూ ఉంటాం. సిస్టర్స్ నుంచి దొబ్బేసి వేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. వేసుకున్నట్టుంది కొన్నప్పుడు కూడా ఫీల్ అయితే రాదు నిజంగా అంటే తీసుకొని వేసుకున్నంత ఫీల్ అయితే మీలో కూడా ఎంతమంది అలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేనా తస్కరించిన అంటే తస్కరించాలంటే అది మా హక్కు. మన ప్యాంట్ వచ్చేసి ఇది పాకి పనికి వేసుకెళ్ళే ప్యాంట్ అనమాట. మనకి బ్లాక్ ప్యాంట్ వేసుకుంటే పాకి పనికి వేసుకెళ్ళేది ఎప్పుడు వేసుకెళ్ళే ప్యాంట్ వేసుకున్నాం అవుట్ఫిట్ చేసాం. ఇంకేం ఉన్నాయి వాచ్ అయితే పెట్టుకోలేదు ఫ్యాన్స్. షూ అయితే కాళ్ళు తీసి చూపించుకోలేదు. కాస్ట్ ఎంత సో మా షూ అయితే వచ్చేసి మనం ప్రైమార్క్లో కొన్నాము 10 పౌండ్స్ అనుకుంటా అప్పుడైతే. సో 1000 పౌండ్స్ ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది. ఇదైతే గిఫ్ట్గా వచ్చింది. షూ ఒకటే అనమాట. మన బడ్జెట్తో మనం కొనుక్కున్నది 10 పౌండ్లు అంటే 1000 రూపాయలు షూ. దీనికి వీడియోలో కూడా ప్రైమార్కి మా ప్రాణం అదిగో ఇంటికి యజమానురాలు నేను ఆ డైలాగ్ ఉంటుంది చూసారా అలా ప్రైమార్క్ అయితే ప్రమోట్ చేసినట్టు ఎప్పుడు చూసిన ప్రైమార్క్లో ఉంది. అరే నీ అవుట్ఫిట్ ఎక్కడ నుంచి గుర్తుంది అక్క ఇంత పొట్టగా అనిపిస్తుంది. సిస్టర్ అవుట్ఫిట్ ఎవరి అని అంటే నాదే ఫ్రెండ్స్ చెప్పుకున్నాను అదే బర్త్డే మరి అసలు థింగ్స్ వాటి జస్ట్ పల్లెటూరు మాత్రం ఏంటి ఒక టాయిగా ఉంటుంది 5,000 రూపాయలు పెట్టి నువ్వు ట్రైన్ టికెట్ పెట్టుకునేసి మెగ్డీకి వచ్చి మెగ్డీలో ఫుడ్ తిని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నైట్ 2 o'clock అయితే షిఫ్ట్ చేసి ఫుల్ టైర్ అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ రెడీగా ఉన్నారన్నమాట. కూర్చున్నాం పడుకున్నాం అన్నట్లు ఏం చేయలేము. కాకపోతే వచ్చేసి మనం ఫ్రెష్ తీసుకోవాలి అండ్ కొంచెం బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలి అంటే అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తేనే కాబట్టి ఓపిక ఉన్నా లేకపోయినా సరే అలా బయటకి వస్తున్నాం అనమాట. లేదా చాలా ఫ్రెష్ అయిపోతుంది. అండ్ సమ్మర్ కదా అసలు ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయంటే సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫ్లవర్స్తో అయితే చాలా బాగుంది. చాలా మన అయితే మన జాతి పూలు ఉన్నాయన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ఎక్కడి నుంచో నడుస్తుంటే కూడా ఒక మంచి ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఉంటుంది చూసారా. చాలా అంటే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. జాజి పూలు దాని తర్వాత వచ్చేసి పారిజాతం ఇందాక అయితే మీకు చూపించినట్లు బ్యూటిఫుల్ లొకేషన్ నేను చూపించుకుంటున్నాను. ఐ గైస్ రెడీ సో బ్యాక్గ్రౌండ్ కనిపించే హౌస్ చూసారు అసలు ఇది వింటర్లో కాకుండా సమ్మర్లో అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. అసలు అలా కాసేపు బయట కూర్చొని టైం స్పెండ్ చేస్తే చాలా ఉండదు. సో అంతకు మించిన మంచి లైఫ్ ఎవరికైనా దొరుకుతుందంటే ఖచ్చితంగా లేదు. సో అలా మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయ్యాక మనమైతే మంచిగా టైం స్పెండ్ చేసాము. ఒకవేళ మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.